జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటి అంటే, ఏప్రిల్ నెల వస్తుంది అంటే వెళ్ళిపోతుందన్నా కూడా 2 ఇయర్స్ బ్యాక్ మా అందరికీ కోవిడ్ వచ్చింది. నేను చాలా వీడియోలో చెప్పాను. చాలా దాని గురించి జనానికి అవగాహన కల్పించాలని ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా కోవిడ్ వచ్చిన తర్వాత మేము తగ్గి రికవర్ అయిన తర్వాత హాస్పిటల్లో మనుషులు పడ్డే ఇబ్బందులు, హాస్పిటల్ వాళ్ళు చిన్న చిన్న తప్పిదాల వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనే దాని గురించి వీడియోలు చాలాసార్లు చేసి పెట్టాను. ఇవాళ వీడియో చేయడానికి ఏంటంటే, ఈ వీడియో నేను మొన్న 2 ఇయర్స్ క్రితం కోవిడ్ వచ్చి డాక్టర్ ప్రవీణ్ అనే మా బాగా దగ్గర స్నేహితులు వాళ్ళ అబ్బాయి ఎంత దారుణంగా ఒక హాస్పిటల్ చేసిన మోసానికి బలయ్యే కుటుంబం ఈరోజు బతికున్న వాళ్ళకి పెద్ద శిక్ష విధించింది అని చెప్తా. నేను చనిపోయిన వాళ్ళు ఎప్పుడు అదృష్టవంతులేనండి. ఆ బతికుండి వాళ్ళని అనుక్షణం తలుచుకుంటూ పడే నరకయాతన ఉంటుంది చూసారా, అది చాలా చూడటానికి మనం వినటానికి క్యాజువల్గా అనిపించిన చాలా భయంకరమైన డేస్ అని చెప్తాను నేనైతే. 2 ఇయర్స్ బ్యాక్ సెకండ్ వేవ్ కోవిడ్లో వాళ్ళ ఏలూరులో ఉంటారు డాక్టర్ ప్రవీణ్ అని. అతను గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టరు. వాళ్ళ అన్నయ్య బిజినెస్లు చూసుకుంటాడు. మదరు ఫాదరు చక్కగా ఇంట్లో మంచి ఫ్యామిలీ, మంచిగా ఇల్లు కట్టుకుని అది కొడుకు పెద్ద డాక్టర్ అయ్యాడు కదా అని చెప్పి ఇంట్లోనే హాస్పిటల్ పెట్టి ఉచిత వైద్యం చేస్తూ ఉంటాడు అతను, డాక్టర్ ప్రవీణ్ అని. అతను చిన్నపిల్లాడు, 30 ఏళ్ళు ఉంటాయి. చనిపోయటానికి 28 అంతే, 28, 29 ఏళ్ళు ఉన్నాయి. అంతా లైఫ్లో బాగుంటే మనము బాధపడటానికి కానీ అలాంటి సంఘటన ఈరోజు చెప్పుకోవడానికి కానీ ఏముంటుంది చెప్పండి. ఇంట్లోనే ఉచితంగా చేశారు. అన్నదమ్ములు ఇద్దరు వాళ్ళ మదరు కలిసి ఎంతోమందికి, లారీ డ్రైవర్లకి, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి రోజుకి 100 మంది ఆహార పొట్టాలు అందించేవాళ్ళు. కోవిడ్ తగ్గట్లేదు అన్న వాళ్ళకి తను ఇంట్లోనే వైద్యం చేసి చక్కగా వాళ్ళని వైద్యం అందించి ఉచితంగా మందులు కూడా ఇచ్చి తను ఎన్నో అవార్డులు కూడా గెలుచుకున్నాడు. కరోనా టైంలో డాక్టర్ ప్రవీణ్కి చాలా అవార్డులు కూడా వచ్చినాయి. కానీ విధి ఎంత విచిత్రంగా ఆడుతుంది అంటే, దుర్మార్గుల్ని, సన్నాసుల్ని, దేనికి ఉపయోగపడిన వాళ్ళని దేవుడు ఎప్పుడు రక్షిస్తూ ఉంటాడు, వాళ్ళ వెనకాలే సపోర్ట్గా ఉంటాడేమో అనిపిస్తూ ఉంటుందండి. ఫ్యామిలీకి కానీ కుటుంబానికి కానీ చాలా అవసరమైన డాక్టర్ ప్రవీణ్ అతి దారుణంగా ఒక హాస్పిటల్ చేసిన మోసానికి విజయవాడలో మా దగ్గర చేర్పించండి, మేము బాగా ట్రీట్మెంట్ అందిస్తామని దగ్గర స్నేహితులు హాస్పిటల్లో చేర్పించుకుని ట్రీట్మెంట్ జరగట్లేదు అనే టైంలో మేము వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తామన్నా సరే వాళ్ళకి ఎంత పలుకుబడి ఉండి ఎంతో రాజకీయ నాయకులతో ఎంతో గొప్ప పరిచయాలు ఉన్నా కూడా విధి ఆడిన వింత నాటకంలో ఆ కుటుంబం బలైపోయింది. వాళ్ళ మదర్ని అక్కడే జాయిన్ చేశారు, తను అక్కడే జాయిన్ అయ్యాడు. ఫ్రెండ్ కదా, నాతో పాటు చదివాడు కదా అని చెప్పి వాళ్ళ మదర్ని తీసుకెళ్ళి ఆ హాస్పిటల్లో జాయిన్ చేశాడు, విజయవాడలో ప్రముఖ హాస్పిటల్లో. తను కూడా అక్కడే ఉండి వాళ్ళ అమ్మని చూసుకుంటూ, అమ్మతో పాటు వార్డులో కూడా కోవిడ్ పేషెంట్లతో పనిచేస్తూ తనకు కోవిడ్ ఉన్న అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ డాక్టర్ ప్రవీణ్ చాలా అత్యుత్సాహంగా హాస్పిటల్లో ఉండటం జరిగింది. కానీ విధి ఆడిన వింత నాటకంలో తను రాను సాచురేషన్ పడిపోవటం, తను ఇబ్బంది పడటం చూసి వాళ్ళ బ్రదర్ మేము హైదరాబాద్ షిఫ్ట్ చేస్తామంటే అక్కర్లేదండి ఇక్కడే తగ్గిపోతుంది అన్నాడు. తమ్ముడి దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోతానరా ఇక్కడ బాగోలేదు అంటే, లేదన్నయ్య మనం ఇక్కడే ఉందాం, నాకు బాగానే ఉంది, వీడు నా ఫ్రెండు, ఏం ఇబ్బంది లేదు, నువ్వు అనవసరంగా వరీ మాకు అని చెప్పాడు. సరే తమ్ముడు అంత బలవంతంగా చెప్తున్నాడు కదా అని చెప్పి అతను అట్టి పెడితే, తర్వాత చాలామంది వద్దు ఆ హాస్పిటల్ అంత సెట్ కాదు తీసుకెళ్దామని చెప్పి అనుకున్న క్షణంలో వాళ్ళ మదర్ చనిపోవడం జరిగింది. చేసిన తప్పేంటంటే, కోవిడ్ పేషెంట్స్ చాలా యాంగ్జైటీతోనూ, చాలా టెన్షన్తోనూ, చాలా హార్ట్ వీక్గాను ఉంటారండి. వాళ్ళ మదర్ని తీసుకొచ్చి ఆఖరి చూపులు కదా అని వాళ్ళ బ్రదర్కి చూపించాడు ఈ దీపు అనే వాళ్ళ అన్నయ్య. అమ్మని ఆఖరిసారి చూడరా, అమ్మ చనిపోయిందని తన బెడ్ పక్కన. అది అతను తట్టుకోలేకపోయాడండి. తట్టుకోలేక వాళ్ళ మదర్ చనిపోయిన నెక్స్ట్ డేనే అతను కూడా ఏ ట్రీట్మెంట్కి రెస్పాన్స్ అవ్వక చనిపోవడం జరిగింది. ముందు రోజు మదరు, సెకండ్ డే అతను.
విచిత్రం ఏంటంటే ఆ చనిపోయే రోజే అతని బర్త్డే కూడా అవటం ఇంకా విచిత్రంగా అనిపించింది. ఇంకోటి చెప్పమంటారా, కోవిడ్ అనేది ఎంతోమంది కుటుంబాల్లో ఎంతో డబ్బు నష్టం మిగిల్చింది, ఆస్తి నష్టం మిగిల్చింది, బంధువులు ఎలాంటి వాళ్ళు చూపించింది, మనుషులు ఎలా ప్రవర్తిస్తారో చూపించింది, డాక్టర్స్ ఆ టైంలో డబ్బులు దోచుకోవడానికి ఎలా ప్రవర్తించారో చూపించారు. ఎంత క్లిష్టమైన పరిస్థితి అంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో కోవిడ్తో జనమందరూ పోరాడి ఎంతో ఆర్థికంగానూ మనుషులను పోగొట్టుకుని నిలువు నీడ లేకుండా ఎంతోమంది జీవించారు. కానీ ఇతని గురించి చెప్పడానికి ఏంటి అంటే, స్నేహితుడని నమ్మి ఆ హాస్పిటల్కి వెళ్ళినందుకు అక్కడ వసతి లేదు, మనకి బాగోలేదు, వైద్యం అంతంత మాత్రమే ఉంది అన్నప్పుడు పేషెంట్కి నిర్ణయాలు వదిలేయకుండా పక్కనున్న వాళ్ళు చాలా తెలివితేటలతో వేరే హాస్పిటల్కి వేరే చోటకి షిఫ్ట్ చేస్తే బాగుండేదేమో అనిపించింది. మాకు కోవిడ్ వచ్చినప్పుడు కూడా మా బ్రదర్స్ మంచి స్టెప్స్ చేసి మంచి హాస్పిటల్లో చూపించారు కాబట్టి ఈరోజు ఇలా మా ప్రాణాలు దక్కి మేమందరం మాట్లాడగలుగుతున్నాం. ఇంకోటి, చెడు జరిగితే ఎదుటివాడిది, మంచి జరిగితే మన గొప్పతనం అనుకుంటే చాలా పొరపాటు అండి ఎప్పుడైనా సరే. అలాగే డాక్టర్ ప్రవీణ్ విషయంలో కూడా ఎంతోమందికి వైద్యం చేసి తను మాత్రం ఏ హాస్పిటల్ సెలెక్ట్ చేసుకోవాలో తెలుసుకోకుండా రాంగ్ స్టెప్ వేశాడని నాకైతే అనిపించింది. వాళ్ళ కుటుంబానికి మనశ్శాంతి, వాళ్ళిద్దరికీ తల్లి కొడుక్కి ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హాస్పిటల్లో చేరేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించడం, చాలా తెలివితేటలతో ఉండటం, ఆ హాస్పిటల్ కరెక్టా కాదా చూసుకోవడం, మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు మనం ఎలా రికవర్ అవుతున్నాం, రికవర్ అవ్వకపోతే వేరే హాస్పిటల్కి ఎలా షిఫ్ట్ అవ్వాలి, ఎవరిని అయితే సలహా అడిగితే బాగుంటుందో చూసుకునే హాస్పిటల్లో చేరితే బాగుంటుందని నా ఉద్దేశం. ఒక హాస్పిటల్ చేసిన పనికి, ఒక హాస్పిటలే కాదు, కరోనా టైంలో ఎంతోమంది దేశవ్యాప్తంగా ఎన్నో రకాలుగా చేశారు. డ్రగ్స్ మాఫియా స్టార్ట్ అయింది, 300 రూపాయల ఇంజక్షన్ని 3 లక్షల రూపాయలకి అమ్మారు, ఎన్నో జరిగినాయి. కనుక మీ ఇంట్లో కూడా ఇలాంటి సంఘటన ఎవరికైనా జరుగుంటే కామెంట్ చేయండి. ఆ కామెంట్ చాలా విలువైంది. మనం ఎలా జాగ్రత్త పడాలో అనేది జనమందరికీ తెలుస్తుంది. మేము సెకండ్ వేవ్ కోవిడ్లో ఉన్నప్పుడు కూడా మాకు కూడా ఏం తెలియక, అవగాహన లేక ఇంట్లోనే తగ్గిపోతుంది కదా అనుకుంటే ఆ హాస్పిటల్ దాకా వెళ్ళి చాలా సీరియస్ అయ్యి ఇంకో జన్మ ఎత్తి కిందకు వచ్చాం. ఖాళీ లేక, పైన ఖాళీ లేక కిందకి పంపించాడు అంతే. అందుకని మీరందరూ తగు జాగ్రత్తలు తీసుకుని ఏ చిన్న విషయం వచ్చినా నలుగురితో సంప్రదించి ఆ హాస్పిటల్ కరెక్టా కాదా, అక్కడ ఉన్న డాక్టర్ కరెక్టా కాదా, మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకేమన్నా ఇబ్బందులు అనిపించినప్పుడు వెంటనే అక్కడి నుంచి వేరే హాస్పిటల్కి షిఫ్ట్ అయిపోయింది తప్ప అదే హాస్పిటల్లో ఉందాం, ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వాళ్ళే, ఎక్కడికి వెళ్ళినా ఇదే దోపిడీ అని చెప్పి అనుకోమాకండి. దయచేసి అర్థం చేసుకోండి. ఈ వీడియో ఉపయోగపడుతుందని చేయటం లేదు. కొంతమందికైనా ఇలాంటి బాధలు పడ్డవాళ్ళు ఈ ఏప్రిల్ నెలలో చాలామంది లక్షల్లో జనాలు చనిపోవటం మనందరం చూసాం. కొంచెం వాళ్ళ ఆత్మలకు కూడా శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళ కుటుంబాలు చాలా ధైర్యంగా దృఢంగా ఉండి ఈ పరిస్థితులన్నీ ఎదుర్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను రికవర్ అయిన తర్వాత ఇలా చనిపోయిన వాళ్ళ చాలా ఫ్యామిలీలని కలిసి వాళ్ళకి ఏం కావాలో ఆర్థిక సాయం అందించడం, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండటం, ఇవన్నీ దగ్గరుండి చూసుకోవడం జరిగిందండి. అప్పుడే నాకు చాలా బాధ కలిగింది. అవన్నీ వీడియోలు ఉన్నా అవన్నీ మీకు పెట్టడం నాకు ఇష్టం లేకే అలాంటి వీడియోలు మీకు పెట్టట్లేదు. ఎందుకంటే మనం చేసిన సహాయం మన ఎడం చేతికే తెలియకూడదు. అలాంటిది మనం ప్రపంచానికి చూపించాల్సిన అవసరం లేదు. కనుక తగిన జాగ్రత్తల్లో ఉంటే మీరు బాగుంటుందని ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? బాయ్ అండి.